వచ్చిన వేదిక మీద ఈ స్వామికి నమస్కరించుకుంటూ మరి మీలో ఉన్న ఇక్కడ వచ్చిన భగవంతు భక్తులందరికీ కూడా మీ ఆత్మలో ఉన్న పరమాత్మకి నమస్కరించుకుంటూ ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మరి ఇక్కడ ఈ గుళ్ళో మరి ఆ కలియుగ దైవమైనటి ఆ దైవం దగ్గరకు వచ్చి మనం ఈ గుళ్ళో ఈ సభ చేసుకుంటున్నామంటే మరి ఎంతో మనందరికి కూడా మరి ఆయన ఆశీస్సులు ఉంటాయి. మరి ఈరోజు ఏకాదశి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇంత మంచి దినము మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని మరి ఈ ప్రవచనం చెప్పుకుంటున్నామంటే మరి మనకు ఎంతో ఇవాళ శుభదినం కాబట్టి మరి మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు కాబట్టి మరి ఈ ఇంట్లోకి వచ్చి మరి ఇప్పుడు దాకా చెప్పిన ఆ ప్రభువు గారి మాటలు విన్నారు కాబట్టి చక్కగా చెప్పారు. మరి ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యానుభవం కాబట్టి మనకి ఈ మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ రావడం అంటే దుర్లభం. మరి వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం కూడా చాలా 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 మరి మనం వచ్చిన జన్మని ఎలా సార్థకం చేసుకోవాలంటే ఇలాగేనమాట. ఎప్పుడైతే మనందరం కూడా గురువులమి గురు బిడ్డలమి భక్తులమి అందరం కలిసి భజనలు చేస్తామో, అందరం కలిసి ఈ ఉపన్యాసాలు చేసుకుంటాము, అప్పుడే మనకి మరి ఆ భగవంతుడి సేవ, ఆ భగవంతుడి మరి కరుణ మన మీద పడుతుందన్నమాట. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూడినందుకు మరి వారు పిలిచినందుకు మనం వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పుకున్నందుకు 4 మాటలు అయినా సరే చాలు. ఎందుకంటే ప్రసాదం ఎంత పెడతారు, అలాగే రోజు తింటున్నాం అన్నాం, అదే ప్రసాదం ఇందులో నుంచి తీసుకుంటే కళ్ళకద్దుకొని చక్కగా మనం తిన్నప్పుడు అది మనకి ప్రసాదంగా ప్రవశించుద్ది, మన హృదయాన్నే మార్చేస్తుంది. కాబట్టి మానవ జన్మకు వచ్చినందుకు మనం మరి ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు పశువులు బతుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి, 84 లక్షల జీవరాశులు 83 లక్షల జీవరాశులు బతుకుతూనే ఉంది. కానీ మనకి ప్రత్యేకం ఉంది, మనకి తెలివిచ్చారు. మనము ఉన్నది ఉన్నట్టుగా తింటున్నాయి అవి పక్షులు. మరి మనం ఏం చేస్తున్నాం, వంట చేసుకొని తింటున్నాం, రకరకాలుగా తింటున్నాము. కాబట్టి మనకి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు పరమాత్మ. మరి అవి ఎంతో సేవ చేస్తున్నాయి మనకి. ఎట్లా చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి, మన సేవ అనుకుంటారు. చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, మనం ఏ కాలంలో పండి ఆ కాలం ఎంత కమ్మగా తింటామో తిరిగి ఏమన్నా అడుగుతుందా చెట్టు? ఏమీ ప్రతిఫలం కోరలేదే. మరి ఆవులు కానీ గేదెలు కానీ పాలిస్తున్నాయి, కానీ తిరిగి మనల్ని ఏమన్నా అడుగుతున్నాయా? ప్రతిఫలం కోరవు. అలాగే ప్రతి పక్షి ప్రతిదీ కూడా ఎన్నో సేవలు మనకు చేస్తూ ఉన్నాయి, కానీ తిరిగి మనమేమి ఏమీ అడగదు. కానీ మానవుడు ఏం చేస్తాడు, ఏదైనా ఒక పని చేస్తే నాకు దాంట్లో లాభం ఎంత ఉంటుంది, ఈ పని చేస్తే దీనికి ఎంత లాభం వస్తుంది అనే మనకు ఆలోచనతోనే చేస్తారు. ఏ ఒక్కరూ మహనీయులు ఉంటారు ప్రతిఫలం కోరకుండా చేసేవాళ్ళు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మానవ జన్మకు వచ్చే ప్రతిఫలం కోరతాం. ఆ ప్రతిఫలం కోరకుండా చేస్తే, ఎప్పుడైతే మనం ఫలాన్ని కోరకుండా చేస్తామో మనకి ఇస్తాడు పరమాత్మ. ఎందుకంటే సేవ చేశాక ఊరుకోరు. శనిపై పని చేస్తున్నాము, కూలి తప్పదు కదా. మరి ఇదేగా ఉండగా పరమాత్మ సేవ చేస్తే మనం ఊరుకుంటాడా? ఆయన తప్పకుండా మనకు ఫలం ఇస్తాడు, కానీ మనం కోరుకోకూడదు. కోరుకుంటే ఒక్కటే, కోరుకోకపోతే అన్నీ ఇస్తాడు. మన బిడ్డలకు మనం కోరితేనే ఇస్తున్నామా? ఇప్పుడు వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ చదువు, వాళ్ళ డబ్బు, వాళ్ళ బట్టలు కోరితే ఇస్తున్నాం కదా. ఏం కోరితే ఇస్తున్నాం కదా, వాళ్ళకి అన్ని చూసుకుంటున్నాం కదా. మనం వాళ్ళు అడుగుతున్నారు, మనల్ని అడగకుండానే ఇస్తున్నాం. లేక పరమాత్మ మనకి ఏం కావాలో అన్ని ఇవ్వటానికి ఆయన రెడీగా ఉంటాడు. నాకెళ్ళి నా భక్తులు ఎప్పుడు చూస్తారా అన్ని సమకూర్చడానికి ఆ పరమాత్మ రెడీగా ఉంటాడు. మనమే ఆయనకి వెళ్ళి చూడడం. కాబట్టి భక్తి అంటే ఇప్పుడు ఇందాక స్వామి వారు చెప్పారు ఏంటంటే, నామ సంకీర్తనలోనే తరించవచ్చు ఈ కలియుగంలో. నామ సంకీర్తన అంటే మనసా వాచ కరుణ, ఆ మనసాల చెయ్యాలి. ఆ మనసాల ఎవరైతే చేస్తారో వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. మరి నారద మహర్షి ఏం చేశాడంటే,
ఒకప్పుడు విష్ణుమూర్తిని అడిగాడంట, నారాయణ నారాయణ అంటే లాభం ఏంటి స్వామి, ఏమొస్తుంది అని అడిగాడు. అడిగినప్పుడు సరే అది ఆ చెట్టు మీద ఒక చిలక ఉంది, దాన్ని అడిగిపోవాలి అంటే అప్పుడు వచ్చేసి ఆ చెట్టు మీద చిలకని అడిగాడంట. చిలక చిలక నారాయణ అంటే ఏమొస్తుంది అని అనగానే అది కపాలన కింద పడి చనిపోయింది. మనసు ఎప్పుడు ఇదే ఉండాలమ్మా, లేచిన వాళ్ళు తిరిగిన వాళ్ళు ఏమనుకుంటున్నా కానీ చెప్పి మాట మీదే ఉండాలి మనసు మనకి. ఎందుకంటే ఈ కోతి గంతులేస్తా ఉంది, అటు ఇటు పరిగెడుతుంది, దాన్ని కట్టేయటానికే మనం ఇక్కడ ఈ 4 మాటలు వింటారు అన్నమాట. అందుకని అది ఎప్పుడైతే నారాయణ అంటే ఏమొచ్చుద్ది అని చిలకని అడగని చిలక కమీళ్ళు పడి వెళ్ళాడు. వెళ్ళి స్వామి స్వామి ఇదేంటి నారాయణ అనే నామం అంటే ఏమొస్తుంది అనగానే ఆ చిలక చనిపోయింది అని అన్నాడు. ఆహా అలాగా, అయితే అది అక్కడ ఆ కలియుగంలో ఒక పేడపుల్లి వెళ్తుంది, వెళ్ళి అడుగు ఆ పేడపుల్ని అది చెప్తాను. సరేనని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, ఆ పేడపుల్ని అడిగాడు, పేడపుల్లు మరి నారాయణ అంటే ఏమొస్తుంది. అది ఎప్పుడైతే ఆ నారాయణ శబ్దం చెవిలో పడదో గిరిగలా కనుగొని అది చనిపోయింది. ఇంకో రామ ఇదేంటి, నేను ఎప్పుడైతే ఇక్కడ అడుగుతున్నానో ఇలా చెప్పుకొని మళ్ళీ వెళ్ళి విష్ణుమూర్తిని, ఇదేంటి స్వామి అక్కడ ఆ పేడపుల్లి కూడా చనిపోయింది అన్న. సరే అయితే ఒక గోశాల ఉంది, ఆ గోశాలకు వెళ్ళి అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో గోశాల ఉంది, ఆ గోశాలకు వెళ్ళి ఆ గోవుని అడుగుతాను. సరే